స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. మీ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు? ఎందుకు మీరు పర్యటించరు? ఎందుకు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి కష్టాల్లో ఉన్న కుటుంబాలు ఎందుకు ఆదుకోరు? గ్రామాన్న ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి. మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు? ఆలోచించుకోవాలి ఇవన్నీ కూడా. మేము ఒక బాధ్యత గల పార్టీగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తించి ఒప్పుకోవాలి. నందలూరు మండలంలో పులపత్తూరు, మందపల్లి, తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన సైనికులు. అధికార యంత్రాంగం కన్నా ముందు వెళ్ళారు, సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతోమంది రక్షించారు. ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే 4 సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా అక్కడ వ్యవహరించిందో మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతోంది. పంట నష్టం జరిగినా, ఆర్థిక నష్టం జరిగినా, ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో, ఎంత కష్టపడ్డారో ప్రతిదీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి. కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం, మెరుగైన పరిపాలన అందించడానికి కోసం పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎన్యూమరేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు. ఆటో కోల్పోతే ఆటో రాయాలి, స్కూటర్ కోల్పోతే స్కూటర్ రాయాలి, ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మేము ఇంటింటికి పర్యటించుకుంటూ ఎన్యూమరేషన్ చేస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఆదుకోవాల్సిన బాధ్యత అది మేము గుర్తించాం. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది. పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకొని, వరద రాజకీయాలు మానుకొని మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా మీ పర్యటనలో భాగంగా